ఫాదర్ అయ్యాడు. రామ్ చరణ్ తేజ పుట్టాడు. ఈ రామ్ చరణ్ తేజని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే డ్యాన్స్ నేర్పడం. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. మొత్తానికి మగధీర అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ హిట్ మాట్లాడదు. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతి పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. వాడి మనిషి లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. 8 ఏళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా తీసాం. ఆ సినిమాకి ఈ కుర్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బ పాట అది. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రోడు గబుక్కులు లేచి, సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా అన్నాడు. ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీసాం. ఆ సినిమా చేసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, సరస్వతి ప్రసాద్. వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని.